మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ఉదయకాల వాక్యదానం వీక్షిస్తున్న విశ్వాసులకు, సంఘమునకు, సేవకులకు, సకల పరిశుద్ధులకు దేవుని కృపయు, దేవుని సమాధానము, ఆయన మందిరములోని దీవెన మీకును మీ కుటుంబములకు కలుగునుగాక. ఆమేన్. ఉదయకాల వాక్య ధ్యానము తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 13వ వచనమును ధ్యానం చేసుకున్నాం. మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండను. ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏదీ చేయలేడు. అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రెండవసారి రాస్తూ, మనము నమ్మదగని వారమైనను అనే మాట, నమ్మకము లేని వారముగా ఉన్నప్పటికీ, నమ్మకపోయినను ఆయన నమ్మదగిన వాడుగా ఉన్నాడు. ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏదీ చేయలేడు అని దేవుని వాక్యంలో ఇలాగూ రాయబడి ఉంది. ఆయన తానెవరూ ఎరుగలేనలేడు అని దేవుని వాక్యంలో కింద ఫుట్నోట్లో రాయబడి. మన దేవుడు నమ్మదగిన వాడు, నమ్ముకొనదగిన సహాయకుడని కీర్తనలు 46వ అధ్యాయం 1వ వచనం 2వ వచనంలో రాయబడి. ఆపత్కాలమందు నమ్ముకొనదగిన సహాయం, నమ్మదగిన వాడు. ఆయన మాట నమ్మదగినది, ఆయన వాక్యము నమ్మదగినది. ఆయన తన స్వభావమునకు విరుద్ధముగా ఏదీ చేయడు. ఆయన మాట ఇచ్చి తప్పే దేవుడు కాదు అని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 23వ వచనంలో కూడా ఇలాగ దేవుని వాక్యంలో ఆయన గురించి రాయబడి ఉన్నది. వాగ్దానం చేసిన వాడు నమ్మదగినవాడు. ఆయన మాట తప్పని దేవుడు. తన స్వభావమునకు విరుద్ధముగా ఏమీ చేయడు. దేవుడు ఒకసారి మనకు మాట ఇచ్చాడంటే, మనం నమ్మకంలో తప్పిపోయినప్పటికీ, నమ్మకము మన యొద్ద నుండి తొలగిపోయినప్పటికీ, మన శరీర బలహీనత ద్వారా మనం అవిశ్వాసంలో విశ్వాసభ్రష్టులుగా ఉన్నప్పటికీ, మనకు ఏదైనా ఒక కార్యము, ప్రార్థనా ఫలము మనకు దొరకకపోతే, మనం కృంగిపోయిన దశలో దేవుని మర్చిపోయే వారముగా ఉన్నప్పటికీ, దేవుడు చేసిన వాగ్దానము నెరవేర్చక, ఆ వాగ్దానము నీ జీవితంలో నెరవేర్చే వరకు నిన్ను విడవక, వదలక, ఎడబాయక నమ్మదగిన దేవుడిగా ఉంటాడు. అందువలన 23వ వచనంలో అంటాడు, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు అని దేవుని వాక్యంలో రాయబడి. అందువలన ఆయన అనాదిగా అబ్రహాంతో చేసిన వాగ్దానం, ఇస్సాకుతో చేసిన వాగ్దానం, యాకోబుతో చేసిన వాగ్దానం, దావీదుతో చేసిన వాగ్దానం, ఈ వాగ్దానములన్నీ ఏది ఒక్కటి కూడా తప్పిపోలేదంటాడు సొలొమోన్ మహారాజు ప్రార్థన చేస్తూ. అయ్యా, నీ దాసుడైన తండ్రైన దావీదునకు నువ్వు చేసిన వాగ్దానముల్లో ఏదీ తప్పిపోలేదు. నీవు ప్రతి వాగ్దానమును జ్ఞాపకం చేసుకుని దేవుడవు అని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. అందువలన మొదటి రాజుల గ్రంథంలో ఇలాగ దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. 8వ అధ్యాయము, మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయంలో ఇలాగూ 22వ వచనంలో, ఇశ్రాయేలు సమాజం చూచుండగా సొలొమోను యెహోవా బలిపీఠం ఎదుట నిలువబడి ఆకాశం తట్టు చేతులెత్తి ఇట్లా నేను, యెహోవా ఇశ్రాయేలు దేవ, పైనున్న ఆకాశం అందేనను క్రింద ఉన్న భూమి అందేనను నీ వంటి దేవుడు ఒకడును లేడు. ఏ విషయంలో అటువంటి దేవుడు లేడంటే, వాగ్దానం చేసిన దేవుడు, మాట తప్పని దేవుడు, నెరవేర్చు దేవుడు, స్థిరపరచు దేవుడు, ఆ వాగ్దానాన్ని నిర్మించు దేవుడని ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 2వ వచనంలో రాయబడి. ఆ తర్వాత పూర్ణ మనసుతో నీ దృష్టికి అనుకూలంగా నడుచు నీ దాసుల విషయమై
నీవు నిబంధన నెరవేర్చుచు కనికరము చూపువాడై ఉన్నవాడు. ఆయన నిబంధన నెరవేర్చేవాడు, కనికరము చూపువాడు. తన దృష్టికి అనుకూలముగా ఆయన మాటను నమ్ముకునే ముందు ఆయనను నమ్ముకొని ఆయన నా ముందు విశ్వాసం ఇచ్చిన ప్రతి ఒక్కరు. అంత మాత్రమే కాక 24వ వచనంలో, నీ దాసుడైన నా తండ్రి యొక్క దావీదుకు నువ్వు చేసిన వాగ్దానమును స్థిరపరిచి నీవిచ్చిన మాటను నేడు నెరవేర్చి ఉన్నావు. ఆయన వాగ్దానం స్థిరపరిచి నెరవేర్చు దేవుడని దేవుని వాక్యంలో రాయబడి. ఆ వాగ్దానం ఎటువంటిది అంటే, దేవుని వాక్యంలో ఆయన చేసిన వాగ్దానం ఎప్పుడు శుభవాగ్దానం. ఆ శుభవాగ్దానంలో ఒకటైనను తప్పిపోయినది కాదు అని 1 రాజుల గ్రంథం 8వ అధ్యాయములో ఇలాగ దేవుని వాక్యంలో రాయబడి ఉంది. 56వ వచనంలో, 1 రాజుల గ్రంథం 8వ అధ్యాయం 56వ వచనంలో, ప్రార్థించుట విన్నపము చేయుట ముగించి ఆకాశం తట్టు తన చేతులెత్తి చాపి యెహోవా బలిపీఠం మీదట మోకాళ్ళుండి అప్పటి వరకు ప్రార్థన చేసి లేచి ఒక మాట అంటాడు. అక్కడ 56వ చెట్లనగా, తాను చేసిన వాగ్దానం అంతటిని బట్టి తన జనులకు నెమ్మది దయచేసిన యెహోవాకు స్తోత్రము కలిగి ఉండుగాక. నీ దాసుడైన మోషే ద్వారా ఆయన చేసిన శుభవాగ్దానములలో ఒక్క మాట అయినను తప్పిపోయినది కాదు. కాబట్టి మన దేవుడైన యెహోవా మనలను వదలకను విడువకను మన పితరులకు తోడుగా ఉన్నట్లు మనకు తోడుగా ఉండి తన మార్గములన్నీ నడుచుకున్నట్లుగా మన హృదయములను తన తట్టు తిప్పుకొనును గాక అంటారు. ఆయన తన స్వభావమును కనుక ఒకసారి వాగ్దానం చేస్తే ఆయన మాట నెరవేర్చే దేవుడే కానీ, స్థిరపరిచే దేవుడే కానీ తప్పిపోయే దేవుడు కాదు. ఏదో ఒక రోజు దేవుడు ఆ వాగ్దానము శుభవాగ్దానముగా, మనం నమ్మదగిన వారముగా ఉన్నప్పటికీ, అంటే మనలో ప్రార్థనా శక్తి అనేది, నమ్మే విశ్వాసము బలహీనము పడిపోతూ ఉంటుంది మనకు కార్యం జరగనప్పుడు. ఆ సమయంలో మన బలపరిచే దేవుని వాడు. మీరు పౌలు గారు అంటారు, ప్రతి బలహీనతలో నేను నమ్మిన వాడిని నేను ఎరుగుదును అంటాడు. నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడు, నన్ను బలపరిచే దేవుని యందు నేను సమస్తం చేయగలను. ఆ బలము మనం విశ్వాసం వల్ల పొందుకోవాలి. ఆ వాగ్దానము ఒక్క మాట అయిన తప్పిపోయినది కాదని, మాట తప్పని దేవుడు, మాట నెరవేర్చే దేవుడే గారి మాట. ఏదో ఒక రోజు ఈ వాగ్దానం నెరవేర్చే సమయంలో మనకు పరీక్షలు వస్తూ ఉంటాయి, విశ్వాస పరీక్ష. అందువలన అపోస్తలుడైన పేతురు గారు 1 పేతురు పత్రికలో అంటాడు, మీ విశ్వాసము పరీక్షకు నిలిచినదై అంటాడు. ఈ శోధనలో పరీక్షకు నిలిచిన అగ్ని సువర్ణమును పరీక్షించినట్టుగా మీ విశ్వాసం పరీక్షకు నిలిచినదే. దేవుడు వాగ్దానాన్ని నిర్మించాడు, దాన్ని నెరవేర్చి స్థిరపరిచే సమయంలో మనకు విశ్వాస పరీక్ష వస్తుంది. ఆ వాగ్దానం పొందుకోవడానికి యోగ్యతను దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. మనం మన అంతరంగమును మారుస్తాడు. వాగ్దానమును నమ్ముకునే శక్తిని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. దానికి అవసరమైనది విశ్వాసం. ఆ విశ్వాసంలో మనం తొలగిపోకుండా స్థిరముగా ఉండి కదలని వారము. 1 కొరింథీ 15:58 మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాకుండాట్లు మీరు కదలని వారును స్థిరులను అయి ఉండి ప్రభు కార్యాభివృద్ధి ఉంది ఎప్పటికీ ఆసక్తులే ఉండాలి. రోమపత్రిక 12:11 ఆసక్తి విషయంలో మాంజులు కాక ఆత్మయందు తీవ్రత గలవారే, నిరీక్షణ గలవారే సంతోషించుచు, ప్రార్థన యందు పట్టుదల గలవారే ప్రభువుని సేవించుచు ఉన్నప్పుడు ఆ వాగ్దానం తప్పక నెరవేర్చదు. అందుకే ఏమంటున్నాడంటే, ఈ వాగ్దానం పొందుకోవటానికి 1 రాజుల గ్రంథం 8వ అధ్యాయం 61వ వచనంలో, మీ హృదయము ఆయన చేసిన నిర్ణయములను చేసుకున్నటకు మీ దేవుడైన యెహోవా విషయమై ఎప్పుడు సిద్ధముగా ఉండాలి. మనం నమ్మదగిన వారముగా ఉన్నప్పటికీ నమ్మదగిన దేవుడుగా, ఆయన మాట తప్పని దేవుడుగా, తన స్వభావములకు విరోధంగా ఏమి చేయని దేవుడు మన జీవితంలో వాగ్దానం నెరవేర్చడానికి మన హృదయాన్ని ప్రతిదినము ప్రార్థన ద్వారా సిద్ధపరచుకోవాలి. నమ్మకమును వృద్ధి పొందించుకోవాలి, విశ్వాసమును వృద్ధి పొందించుకోవాలి, అపనమ్మకమును బాగు చేసుకోవాలి. అవిశ్వాసమును బాగు చేసుకున్నప్పుడు ఆ వాగ్దానం మన జీవితంలో నెరవేర్చాలి.
అందువల్ల 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19-20 వచనములలో దేవుడు మనకు అనుగ్రహించిన ప్రతి వాగ్దానములు 20వ వచనంలో మీలో ప్రకటింపబడిన దేవుని కుమారుడగు యేసుక్రీస్తు అవునని చెప్పి కాదని వాడనై ఉండట్లేదు, కానీ దేవుని వాగ్దానంలో ఆయన అవును అన్నవాడుగా ఉన్నాడు. అవును నిశ్చయంగా జరుగుతుంది. దేవుని వాగ్దానంలో ఎన్ని అయినను అవన్నీ క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉంది కనుక మన ద్వారా దేవునికి మహిమ కలిగే జీవితము, మన హృదయం ఎల్లప్పుడూ దేవుని మహిమపరిచినట్లుగా పొందుకునే విశ్వాసము, రిసీవింగ్ బిలీఫ్, రిసీవింగ్ ఫెయిత్ అంటాడు. కలుగుటకై అవి ఆయన వల్ల నిశ్చయములై ఉన్నవి అంటాడు. కాబట్టి అవును ఆమేన్ అని రాయబడి నిశ్చయంగా దేవుడు తన వాగ్దానం నెరవేరుస్తాడు. ఆయన మాట నిరర్థకం కాని, తన వాగ్దానం నిరర్థకం కాని నీ జీవితంలో, నా జీవితంలో మన హృదయం సిద్ధపడి ఆ వాగ్దానం పొందుకునే విశ్వాసం మనలో ఉన్నప్పుడు దేవుడు ఆ వాగ్దానం నెరవేర్చి దేవుడై ఉన్నాడు. ఉదయకాల సమయంలో ఏ వాగ్దానమైనను ప్రాముఖ్యంగా పాప క్షమాపణ ద్వారా అనుకోబడి, రక్షణ భాగ్యం ద్వారా అనుకోబడి, విశ్వాసం ద్వారా అనుకోబడి, నిరీక్షణ ద్వారా అనుకోబడి, ఆత్మరక్షణ ద్వారా నీకు అనుగ్రహింపబడి నిత్య జీవం అనే వాగ్దానం నీవు పొందుకోవాలి. ఈ శిలువ ధ్యానముల్లో ఆ ఆత్మరక్షణ కొరకు, నిత్య జీవం కొరకైన వాగ్దానం మనం పొందుకోవాలి. వాక్కు చేతనైన దానముగా దేవుడు మనకు ఉచితంగా అనుగ్రహించి ప్రతి ఈవుని పొందుకోవడానికి నీ హృదయములు, మన హృదయములు ఎల్లప్పుడూ ప్రార్థనాపూర్వకంగా సర్వసిద్ధంగా ఉండును గాక. ప్రభువానికి స్తోత్రాలు. అవును తండ్రి, మేము నమ్మదగిన వారము కాకుండా నీవు నమ్మదగిన దేవుడు, నీవు మాకు దేవుడిపై ఉన్నందుకు, దేవుడిగా ఉన్నందుకు స్తోత్రాలు. మమ్మల్ని మీ బిడ్డలుగా అంగీకరించినందుకు స్తోత్రాలు. అయినను మేము తప్పిపోతూ ఉన్నాం, తొట్టిల్లిపోతూ. ప్రభు కార్యసిద్ధి కలుగు నీ వాగ్దానమును మాలోని కార్యసాధకమైన క్రియాశక్తి తొప్పున మా హృదయంలో సిద్ధపరచుకొని పొందుకునే భాగ్యం మా అందరికీ దయచేయమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమునే ప్రార్థన చేయించున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, ఆయన మీ జీవితంలో సిద్ధపరిచిన, స్థిరపరచుటకై నెరవేర్చుటకై నిర్మించిన వాగ్దానమును నెరవేర్చి ఆయన శుభవాగ్దానముగా మీకు అనుగ్రహించి మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.